సునంద 7వ భాగం. రాత్రి 9 గంటలు దాటింది. తన గదిలో పక్క వేసుకొని పడుకున్న కవితకి నిద్ర పట్టింది. ఆ పిల్ల గుండెల మీద అలాగే ఉండిపోయిన పుస్తకం తీసి అలమార్లో పెట్టి లైట్ ఆర్పి గదిలోకి వెళ్ళింది అరవింద. పుస్తకం తీసిన అలికిడికి కొద్దిగా మెలకువ వచ్చినా మళ్ళీ నిద్ర పట్టించుకోవటానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకొని వత్తిగిలి పడుకుంది కవిత. రమణమూర్తి కళ్ళు రెండు తెరుచుకొని ఇంటి పైకప్పు కేసి చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. భర్తని ఆ స్థితిలో చూసిన అరవింద అతని దగ్గరికి వెళ్తూ, మీకు నిద్ర పట్టిందేమో, లేపటం ఎందుకనుకున్నాను, ఇంకో మోతాదు మందు ఇచ్చేస్తాను అంటూ అలమార వైపు వెళ్తుంటే, అప్పుడే మందు వేళైందా అన్నాడు రమణమూర్తి విసుగ్గా. ఇంకో పావుగంట ఉందనుకోండి, అప్పటికి నిద్ర పట్టిపోతుందేమో, తీసుకోండి. గ్లాసులో పోసిన మందు అతని నోటి ముందు పెట్టింది. అతను మాట్లాడకుండా నోరు తెరిచాడు. మందు గొంతులో పోసి గ్లాసు కడుక్కుని వచ్చి సీసా మీద బోర్లించింది. చాప వాల్చుకొని దానిమీద పరుపు వేసుకుంది. దుప్పటి దులిపి సరిగ్గా వేసుకుంది. ఆ పనులన్నీ అతి శ్రద్ధగా పరికిస్తున్నట్లే అటే చూస్తున్న రమణమూర్తి, నీకు నిద్ర వస్తోందా అన్నాడు. ఏం ఇవాళ మీకు ఇంకా నిద్ర రావటం లేదా? తలగడలు సరిచేసుకుంటున్న అరవింద తల తిప్పి అడిగింది. అతనేమీ సమాధానం చెప్పలేదు. అనవసరంగా మళ్ళీ అంత దూరం నడిచి వెళ్ళొచ్చారు, కాళ్ళు లాగుతున్నాయా, కాసేపు వత్తనా అంటూ అతని పక్కన కూర్చోబోతుంటే, కాళ్ళు కాదు, తలనొప్పిగా ఉంది అన్నాడు కణతలొత్తుకుంటూ. జ్వరంతో పాటు అది వస్తుంది, మరి ఉండండి కాసేపు రాస్తాను అంటూ అతని చెయ్యి ఒత్తిగించి తన నుదురు ఒత్తసాగింది. రమణమూర్తి కళ్ళు మూసుకున్నాడు. ఇందాక వచ్చిన ఆవిడెవరు? కాసేపటి తర్వాత హఠాత్తుగా అతని మాట విని ఎటో చూస్తున్న అరవింద తల తిప్పి అతని వంక చూస్తూ, సునంద గారిని, వాళ్ళ అమ్మాయికి నేను సంగీతం చెప్తున్నాను. ఇందాక బజార్ నుండి వస్తుంటే కనిపించింది. కారులో మన ఇంటి దగ్గర దింపేస్తానని నన్ను సామాన్లని బలవంతాన్ని ఎక్కించుకొని వచ్చింది అంది. బాగా డబ్బు దశకం ఉన్నవాళ్లేమో, ఉందనుకుంటాను. ఆయనకేదో పెద్ద వ్యాపారం ఉందట. పెద్ద మేడ, 2 కార్లు ఉన్నాయి. రమణమూర్తి ఏం మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లేటో చూస్తూ పడుకున్నాడు. నిద్ర పట్టించుకోవటానికి ప్రయత్నించండి. తెల్లవారేసరికి తలనొప్పి, జ్వరం కూడా తగ్గిపోతాయి. పసిపిల్లవాడిని బుజ్జగిస్తున్నట్లు ఆమె చెప్తుంటే అతను అదోలా నవ్వాడు. చిన్నపిల్లలకి చెప్పినట్లు చెప్తున్నానని నవ్వుతున్నారా అంది. మరి కొంచెం సేపు గడిచింది. అంతదాకా మౌనంగా ఉన్న రమణమూర్తి ఒక్కసారి బరువుగా నిట్టూర్చి, అరు అన్నాడు. ఆ నిట్టూర్పుని, ఆ గొంతుని విని బెదిరిపోయినట్లయింది అరవింద. ఏవండి, చాలా బాధగా ఉందా? పోనీ ఇంటి వాళ్ళ అబ్బాయిని సాయం తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిరానా అంది భయపడుతూ. నీకు కూడా ఆ సునందల కార్లలో తిరగాలని ఉండదు అమాయకంగా అడిగినట్లు అతను అంటుంటే, ఏమిటండి నా ప్రశ్నకి సమాధానం ఇదా? నాకు కార్లు వద్దు, ఏమీ వద్దు. కానీ ముందు మీకు ఎలాగుందో చెప్పండి అంది బేలగా. నాకేం లేదు, బాగానే ఉంది. నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు నన్ను కాకుండా మరో భాగ్యవంతుడిని చేపట్టి ఉంటే, నువ్వు ఆవిడలాగే విలువైన చీరలు నగలు పెట్టుకొని ఖరీదైన కార్లలో తిరిగేదానివి. ఇక్కడ పూచిక పుల్ల తీసి అక్కడ పెట్టక్కర్లేకుండా అన్ని పనులకి దాసీజనం నీ అడుగులకి మడుగులొత్తుతూ ఉండేవారు. భర్త ధోరణి వింటూ సమాధానం చెప్పటం కూడా తెలియక విస్మయంగా అతని వంక చూస్తూ ఉండిపోయింది అరవింద. అలా చూస్తున్నావేమిటి? జ్వరం ఎక్కువై ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నానేమో అనా? లేదు, నేను బాగానే ఉన్నాను. ఏమిటో ఆలోచిస్తుంటే ఏదో అనిపించి నిన్నేదో అడిగాను. నిజంగానే అరు, నన్ను కట్టుకుని నువ్వేం సుఖపడ్డావు? నా ఒక్కడి సంపాదనతో సంసారం గడవటమే కష్టం. అయినా ఎలాగో గడుపుకుంటూ వచ్చావు. చివరికి నీ చెయ్యి ఆసరా లేకపోతే రోజులు గడవని స్థితికొచ్చాం. నీకు సౌఖ్యాలు భోగాలు అమర్చలేకపోతే మానే కూర్చోపెట్టి కడుపు నిండా తిండైనా పెట్టలేని అసమర్థుడినైపోయాను నేను. నువ్వు కూడా ఎండనక వాననక ఊరంతా తిరిగి 10 మంది ఇళ్లల్లో పాఠాలు చెప్తూ శ్రమించి డబ్బు సంపాదిస్తే గానీ గడవని స్థితికి వచ్చింది మన సంసారం. చేతులకి మట్టి గాజులు, మెడలో పసుపు తాడు తప్ప నీ ఒంటి మీద చిన్న మెత్తు బంగారం పెట్టలేకపోయాను నేను. రమణమూర్తి కళ్లల్లో అశ్రుబిందువులు నిలిచాయి. అతని మొహంలో బాధ వీచికలు అలలు అల్లుగా ఎగిరిపడుతున్నాయి. ఇన్ని సంవత్సరాల దాంపత్య జీవితంలో ఆమె ఎన్నడూ ఎరగని క్షోభతో, ఆత్మగ్లానితో అతని మొహం నల్లబడిపోయింది. అది చూస్తుంటే అరవింద గుండెలు భయంతో విచ్చిపోసాగాయి. ఆమె కళ్ళు 2 నీటి చలమలే అయ్యాయి. మెల్లిగా ధైర్యాన్ని, మాటల్ని కూడదీసుకుంటూ అంది, ఏమిటిది? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అసలు ఇవాళ డాక్టర్ ఏమన్నారో చెప్పండి. మీ మాటలు వింటుంటే నాకేమిటో భయం వేస్తోంది. పిచ్చారు, నాకు వచ్చిందేదో ప్రమాదకరం అయిన జబ్బని, నా పరిస్థితి ఇంకా రోజులుగా నెలలుగా ఉందని కనుక నేను ఇవన్నీ చెప్తున్నాననుకుంటున్నావా? చెయ్యి జాచి ఆమె చెక్కిళ్ల మీద కన్నీటి చారికలు తుడిస్తూ అనునయంగా అన్నాడు. అయితే ఊరికే ఇలా మాట్లాడి నన్ను హడల కొట్టడం మీకు సంతోషంగా అనిపించిందా? అబ్బా, ఎంత భయపెట్టేశారండి.
ఊరికే అనటం కాదు, గడిచిన కాలాన్నంతటినీ ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటుంటే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. మీకు పుణ్యం ఉంటుంది. ఆ ఆలోచనలేవో మీలోనే అట్టే పెట్టుకోండి గాని ఇంకెప్పుడు ఇలా మాట్లాడి నన్ను బెదరకొట్టేయకండి. నేను మరోసారి స్పష్టంగా చెప్తున్నాను. నాకు భోగభాగ్యాలు లేవని, నగలు నాణ్యాలు లేవని నేనేనాడూ బాధపడలేదు. ఇంకా నేను సంపాదించవలసి వస్తోంది అని కించ కూడా నాకు రవంతైనా లేదు. భగవద్దత్తమైన కళ సంగీతం కాస్తో కూస్తో నాకు అబ్బింది. ఊరికే ఇంట్లో కూర్చొని ఆ విద్యకి ఆవంతైనా సార్థకం లేకుండా చేసుకునే కంటే అందులో ఆసక్తి ఉన్న 10 మందికైనా దాన్ని పంచిపెట్టగలుగుతున్నాననే తృప్తైనా నాకు మిగులుతోంది. నిజం చెప్పాలంటే నా చేతిలో ఉన్న విద్యని ఒక విధంగా సొమ్ము చేసుకుంటున్నానే తప్ప నేనేమీ విద్యాదానం చెయ్యటం లేదనుకోండి. అయినా అక్కడ ఉన్న కాసేపు ఉపాధి కోసం ఈ పని చేస్తున్నాను అనే భావన రాకుండా సరదాగా సంతోషంగా పాడుకునే అవకాశం వచ్చినట్లుగానే ఉంటుంది నాకు. ఇంకా నా దగ్గర సంగీతం నేర్చుకున్న పిల్లలు తమ స్కూల్లో మ్యూజిక్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నప్పుడు, వాళ్ళు రేడియో కార్యక్రమాల్లో పాడుతున్నప్పుడు నాకెంత గర్వంగా ఉంటుందో మీకు అర్థం కాదు. ఏ భాగ్యాలు ఐశ్వర్యం ఇవ్వలేనటువంటి తృప్తిని ఆనందాన్ని కలిగిస్తుంది నాకు. అందుచేత నేనేదో శ్రమపడిపోతున్నానని గత్యంతరం లేక ఈ పాఠాలు చెప్పవలసి వచ్చిందని మీరెప్పుడూ అనుకోకండి. ఒకవేళ ఏనాడైనా ఈ బస్సులలో తిరగటం అది కాస్త అలసట అనిపించినా ఇంటికి రాగానే మీ చల్లని చిరునవ్వులో అనురాగపూరితమైన మీ సహచర్యంలో అంతా మర్చిపోయి హాయిగా సేద తీర్చుకున్నట్లుంటుంది. ఒక విధమైన మెరుపు సంతృప్తి నిండిన కళ్ళతో అతని వంక చూస్తూ ఆవేశంగా అరవింద చెప్పుకుపోతుంటే ఒక అలౌకికమైన తేజస్సును చూస్తున్నట్లు ముగ్ధుడై రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తూ వింటూ ఉండిపోయాడు రమణమూర్తి. మనం ఎంతవరకు పెట్టి పుట్టామో మనకి ఎంత ప్రాప్తం ఉందో అంతకన్నా ఎక్కువ మనకేదీ దొరకదు అని నమ్మేవాళ్లలో నేనొకదాన్ని. ఇంకొకరి భోగభాగ్యాలను చూసి అసూయపడటం కానీ అలాంటివి నాకు లేవని బాధపడటం కానీ నాకు చేత కాదు. గట్టిగా కావాలి అనే కోరిక ఉంటే చేతులకి 2 జతల బంగారు గాజులు, మెడలో 2 పేటల గొలుసైనా చేయించుకోలేని దుస్థితిలో మనం లేమిప్పుడు. కానీ ఏ అవసరం ముందు ఏ సరదా వెనకాని ఆలోచించే వాళ్ళం గనక కాస్త జాగ్రత్త పడుతున్నాం అంతే. చెప్పండి, మీకు అదే ఒక కించగా ఉండేటట్లయితే రేపే వెళ్ళి అమ్మాయికి నాకు గాజులకి గొలుసుకి ఆర్డర్ ఇచ్చి వస్తాం అంది అరవింద. ఆమె చెప్పటం అయిపోయాక కొద్ది క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోయిన అతను మెల్లిగా అన్నాడు, నిన్నో విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? కుతూహలంగా అతని వంక చూస్తూ అడగండి అంది. నా సంగతంతా నీకు తెలుసు. ఒకనాడు పండంటి సంసారాన్ని కుక్కలు చెంపిన విస్తరిలా చేసి వెళ్ళిపోయిన ఆ మనిషిని చూడాలని నీకెప్పుడైనా అనిపిస్తుందా? గొంతులో అదొకలాంటి వణుకుతో అతను అడుగుతుంటే ఉలిక్కిపడి కళ్ళు 2 వెడల్పు చేసుకుని అతన్ని చూసింది అరవింద. లేదండి, అలాంటి కోరిక నాకు ఒక్కనాటికి కలగదు. జీవితంలో ఏనాడైనా మేమిద్దరం కలుసుకోవటమే తటస్థిస్తే ఆమె నన్ను బ్రతిమాలో మిమ్మల్ని ప్రాధేయపడో ఈ నా అదృష్టం నాకు దక్కకుండా చేస్తుందేమో అన్న భయం నన్ను అప్పుడప్పుడు పిచ్చిదాన్ని చేస్తుంటుంది. మీ మనసు నాకు తెలుసు, మీ అభిప్రాయాలు నాకు తెలుసు. అయినా ఆడదాన్ని అవటం చేతనో ఏమో నాది అనుకున్న వ్యక్తి మీద మరో ఆడది ఆశలు పెంచుకోవచ్చునేమో అనే ఊహ కూడా నేను భరించలేను అని చెప్పాలనిపించింది. కానీ ఆమె గొంతు పెగల్లేదు. రమణమూర్తి ఎటో చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరికీ ఎప్పటెప్పటివో విషయాలు గుర్తుకు రావటం మొదలుపెట్టాయి. 19 సంవత్సరాల పైనే అయింది. అవాళ రాత్రి చీకటిలో సునంద పెట్టె చేత్తో పట్టుకుని వీధిలోకి వెళ్ళిపోయాక, ఇదెక్కడి ప్రారంధంరా, నలుగురు వింటే అప్రతిష్ట కూడాను అంటూ కళ్ళు ఒత్తుకోవటం మొదలుపెట్టింది కాంతమ్మ. నువ్వొక్కసారి వెళ్ళి బ్రతిమాలుకుని వెనక్కి తీసుకురా, నా మాట విను అని కొడుక్కి నచ్చజెప్పింది. కుటుంబం పరువు మర్యాద మంటగలిసిపోయేలా ఇష్టం వచ్చినట్లు తిరిగిందే కాకుండా మనమే తనని ఏదో అనరాని మాటలు అవమానపరిచామంటూ నన్ను ఎదిరించి వెళ్ళిపోయిన మనిషిని నేను వెళ్ళి వెనక్కి తీసుకురాను. అదే వస్తుంది 4 రోజులు పోతే అన్నాడతను. తెల్లవారింది. కాంతమ్మ మామూలుగానే అన్ని పనులు చేసుకోవటం మొదలుపెట్టింది. మొహం కడుక్కుని వచ్చి కొడుక్కి కాఫీ కలిపిచ్చింది. ఏడుస్తున్న పాపకి పాలు కలిపి పట్టింది. పెరట్లోకి వచ్చిన పని మనిషికి అంట్ల గిన్నెలు వేసింది. అయినా ఆమెలో అదోలాంటి ఉదాసీనత, ఆ ఇంట్లో అదోలాంటి నిశ్శబ్దం. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి ఏమీ లేదన్నట్లు ఎవరికి వారే మౌనంగా ఉండిపోయారు. కోడలమ్మగారు ఎక్కడికి వెళ్ళారమ్మా? తన పనంతా అయినా సునంద కనిపించకపోవడంతో పని మనిషి సూరమ్మ అడిగింది. సునంద వేళాపాళా లేకుండా ఆ మహిళా సమాజానికి వెళ్తూ అక్కడి అన్ని కార్యక్రమాలలో ఉంటుందని దానికి తెలుసు. అందుకే అదొకలాంటి వంకర చూపు చూస్తూ అడిగింది. వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగుండలేదని ఉత్తరం వచ్చింది, చూసొస్తానని వెళ్ళింది. పిల్ల నా దగ్గర అలవాటే కదా, 4 రోజుల భాగ్యానికి దీన్ని కూడా ఎందుకు అని నేను ఉంచేయమన్నాను అంది కాంతమ్మ.
మంచి పని చేశారు. అక్కడ ముసలాయన గబాలన ఏదైనా అయిపోతే ఆ ఏడుపులు గందరగోళంలో ఆ అమ్మ ఈ పాపను ఏం చూసుకుంటుంది? చేత్తో చిటికలు వేసి పాపను పలకరించి కవ్విస్తూ తన అమూల్యమైన అభిప్రాయం వెలుబుచ్చిందది. చాలే ఊరుకో, కాస్త సుస్థి చేసిన వాళ్ళంతా చచ్చిపోతారా ఏమిటి? ఆయన బాగానే ఉంటారు. 2 రోజులలో వీళ్ళమ్మ వచ్చేస్తుంది విసుగ్గా అంది కాంతమ్మ. ఇంకా మరి దానికి ప్రశ్నలు వేయటానికి అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోతూ. ఆ మధ్యాహ్నం సరికే సుశీల వాళ్ళింట్లోనూ అటు వర్ధనమ్మ గారింట్లో కూడా అదే చర్చనీయాంశం అయిపోయింది. అదో వన్నెల విసనకర్ర టింగురంగాని ముస్తాబై ఇక్కడికి అక్కడికి తిరగటం తప్ప చంటి పిల్లని చూసుకోవటానికి కూడా దానికి ఒళ్ళొంగుతుందా? అందుకే ఆ బరువు ఈవిడ నెత్తిన పెట్టి వెళ్ళిపోయింది. తండ్రికి జబ్బుగా ఉంటే ఈ సునంద ఏం చెయ్యాలి? పిల్లని చూడటానికి కూడా టైం లేనంత పాటేం పడుతుంది అని వాళ్లల్లో వాళ్లే వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. మర్నాటికి ఆ వీధంతరికి ఆ విషయం తెలిసిపోయింది. చంటి పిల్లను వదిలేసి ఆవిడ పుట్టింటికి వెళ్ళిందటని కొందరు సోద్యంగా చెప్పుకుంటే బామ్మ దగ్గర అలవాటే కనుక ఉంచేసింది. ఆవిడక్కడ 4 రోజులే కాదు 40 రోజులున్న ఈ పాప వాళ్ళమ్మ కోసం బెంగ పెట్టుకోదు అని కొంతమంది సమర్థించారు. 4 రోజులు గడిచిపోయాయి. సునందని చివాట్లు పెట్టి తండ్రో అన్నగారో వెంటబెట్టుకుని వచ్చి దిగపెడతారని ఏ పూట కాపూటే ఎదురు చూస్తున్న రమణమూర్తికి కాంతమ్మకి నిరాశ ఎదురవుతోంది. పోనీ అంటే ఓ ఉత్తరమైనా రాశారు కాదేమిటి? తన దిగులుని మనసులో ఇముడ్చుకోలేక ఓనాడు కాంతమ్మ అనేసింది కొడుకుతో. పోనీ అమ్మా, రాయకపోతే ఇప్పుడు మనకేం బాధలేదు. ఈవిడగారు వెళ్ళి అక్కడేం చెప్పిందో నేనే వెళ్ళి తీసుకురావాలనో లేకపోతే బ్రతిమాలతో ఉత్తరం రాయాలనో వాళ్ళు అనుకుంటున్నట్లున్నారు. సరే, వాళ్ళని ఆ పట్టుదల మీదే ఉండని, నేనేం బ్రతిమాలుకోను అన్నాడతను. 10 రోజులు గడిచిపోయాయి. అక్కడి నుంచి ఉత్తరం పత్తరం లేదు. మీ వియ్యంకుడికి ఎలాగుందట? ఇంకా మీ కోడలు ఎప్పుడొస్తుంది అని అడిగే ఇరుగు పొరుగుకి పని మనిషికి సమాధానం చెప్పలేక కాంతమ్మ తల బొప్పి కట్టిపోతోంది. వీడు ఈ చంటిదాన్ని కూడా ఇచ్చేసినా తీరిపోయేది. నెలల తరబడి వీళ్ళు అక్కడే ఉన్నా ఎవరికీ ఎలాంటి అనుమానం వచ్చేది కాదు. ఈలోగా వీళ్ల పంతాలు పట్టింపులు చల్లబడేవి అనుకోకుండా ఉండలేకపోయింది కాంతమ్మ. అలాగే మరో 2-3 రోజులు గడిచాయి. అవాళ ఉదయం 10 గంటల వేళ రమణమూర్తి ఆఫీసుకు వెళ్ళటానికి వీధి గుమ్మంలోకి వచ్చేసరికి పోస్టు బంట్రోన్తో ఒక కార్డు తీసి అతని చేతిలో పెట్టి తన దారిన తాను చక్కాపోయాడు. అత్తగారి చేతిరాత గుర్తుపట్టిన అతను అక్కడే నిలబడి ఆత్రంగా దాన్ని చదువుకోవటం మొదలుపెట్టాడు. మొదటి వాక్యం చదివేసరికి అతని మతిపోయింది. ఉత్తరం పూర్తి చేసేసరికి అతనికి కళ్ళు చీకట్లు కమ్మి తలంతా గిర్రును తిరుగుతున్నట్లు అనిపించింది. ఎలాగో లోపలికి వచ్చి గొంతు పెగిల్చుకొని తల్లిని పిలిచి మౌనంగా ఉత్తరం అందించాడు. అతని మొహం చూస్తూనే అదుర్దా పడుతూ, ఎక్కడి నుంచి? ఎవరు రాశారు? కళ్ళజోడు లేందే నాకేం కనిపిస్తుంది? నువ్వే చదివి చెప్పు అందావిడ. మా అత్తగారు రాశారు. అక్కడంతా క్షేమమని, ఇక్కడి క్షేమ సమాచారాలు తెలిసి చాలా రోజులైందని, అశ్రద్ధ చేయకుండా వెంటనే ఉత్తరం రాయమని కూతురికి రాశారావిడ. నిర్ఘాంతపోయిందావిడ. సునంద అక్కడికి వెళ్ళలేదన్నమాట. భయంతో గుండెలు పట్టేస్తుంటే ఎలాగో అన్నాడు రమణమూర్తి. రాత్రిపూట ఒక్కతి బయలుదేరింది. ఏదైనా ప్రమాదం జరగలేదు కదా? లేకపోతే అభిమానంతో పౌరుషంతో ఆత్మహత్య చేసుకోలేదు కదా అన్న ఊహ ఇద్దరి నరాలని అదరగొట్టేస్తుంది. ఇద్దరూ పెదవి విప్పి మాట్లాడటానికి కూడా శక్తి లేని వాళ్ళల్లా ఉండిపోయారు. కాసేపటి తరువాత అప్పుడే స్పృహ తెచ్చుకొని, ఉద్యోగ ప్రయత్నం కోసం మరెక్కడికైనా వెళ్ళిందేమో. పోనీ ఓసారి నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని సంగతులు వాళ్ళకి చెప్పు. వాళ్ళ బంధువులు స్నేహితులు ఎవరెవరున్నారో వాళ్ళ దగ్గర వాకపు చేయటమో ఏదో ఓ ఉపాయం వాళ్లే చెప్తారు అంది మెల్లగా. నేను వెళ్ళటం కాదు, ఉత్తరం రాస్తాను అన్నాడతను. ఆవిడ మరేమీ అనలేదు. ఆఫీస్కైనా వెళ్లకుండా అప్పుడే కూర్చొని అన్ని వివరాలతో ఉత్తరం రాసి పోస్ట్లో పడేశాడు. అప్పటికి 2-3 రోజుల నుండి రాజుకుంటున్న నిప్పు కణాల తాలూకు పొగ ఆ మధ్యాహ్నం అయ్యేసరికి రమణమూర్తి ఇంటిని కూడా కమ్ముకుంది. 4 వీధుల అవతల ఉండే నాంచారమ్మగారి అబ్బాయి ఆ మధ్య ఏదో పని ఉండి బెజవాడ వెళ్ళాడట. అతను ప్రయాణం చేసిన రైల్లోనే సునంద కూడా బెజవాడ వెళ్ళిందట. అతను మొన్న తిరిగొచ్చి యథాలాపంగా ఆ మాట చెప్పేసరికి, అది బెజవాడ వెళ్తే రాజమండ్రి అని చెప్తారేం వీళ్ళు అని తర్జన భర్జనలు పడి చివరికి దానికో రంగు పూసి నలుగురికి ప్రచారం చేయటం మొదలుపెట్టింది నాంచారమ్మ. అది విన్న రమణమూర్తి కాంతమ్మల తల కొట్టేసినట్లే అయింది. వీధి మొహం కూడా చూడలేకపోతున్నారు. ఎలాగో ఆ రోజు మర్నాడు పగలు గడిచింది. మర్నాడు రాత్రి 11 గంటలకి సునంద తల్లి అన్నగారు రైలు దిగొచ్చారు. వాళ్ళని చూడగానే ఏదో తప్పు చేసిన వాళ్లల్లా ఒక్క క్షణం ముడుచుకుపోయినా తరువాత మెల్లగా వివరాలు చెప్పాడు. పొద్దున్నే ఉత్తరం చూసిన దగ్గర నుండి నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. అబ్బాయి ఒక్కడూ వస్తానన్నా నా మనసు ఒప్పలేదు. స్వయంగా అన్ని విషయాలు నేనే అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఏమైపోయిందో నా బిడ్డ ఏడుపు గొంతుతో అంది పార్వతమ్మ. ఏమీ అయిపోదు. ఉద్యోగ ప్రయత్నం కోసమో మరే ఉద్దేశంతోనో అది ఆ నందగోపాల్ దగ్గరికే వెళ్ళుంటుంది.
చదువుకోగానే సరా బుద్ధి వివేకం ఉండక్కర్లేదు. తనకు గట్టిగా ఉద్యోగం చేసుకోవాలని ఉంటే ఆ ఏడుపేదో మా దగ్గరైనా వచ్చి ఏడవక్కర్లేదా? ఛీ, ఎంత వెధవ పని చేసింది! నిప్పులాంటి వంశానికి ఎంత అప్రతిష్ట తెచ్చింది! కోపంతో చిందులు తొక్కాడు వాళ్ళ అన్నయ్య. భోగభాగ్యాలు లేకపోయినా మర్యాదగా మన్ననగా బ్రతుకుతున్నాం. ఇంకా 4వ దానికి పెళ్లి కావాలి. వంశానికి ఇలాంటి మచ్చ వచ్చాక దానికి పెళ్ళెలా అవుతుంది? కోపము దుఃఖము మిళితమైన బాధ వ్యక్తం చేసుకుంది తల్లి. ఇలా ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పి నలుగురిలో తలవంపులు తెచ్చుకునే కంటే చచ్చిపోయిందని చెప్తే తీరిపోతుంది. నాకు ఇవాళ నుండి 3 చెల్లెళ్ళు, కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ అన్నాడతను. అంత మాటెందుకులే నాయనా అంటూ కాంతమ్మ పార్వతమ్మ సర్దబోయారు. అతను మళ్ళీ ఏదో అనబోయాడు. ఇంతలో రమణమూర్తి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తొణక్కుండా గంభీరంగా చెప్పాడు. ఇవాల్టికి 15 రోజుల పైనే అయింది మీ చెల్లెలు ఇల్లు విడిచి వెళ్ళిపోయి. ఆమె ఇంక తిరిగి వస్తుందని నేను అనుకోను. ఒకవేళ వచ్చినా ఆమెకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ఇంట్లో ఆమెకి స్థానం లేదు అనేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తెల్లవారగట్ల రైలుకే పార్వతమ్మ కొడుకు ఊరికి వెళ్ళిపోయారు. తన మీద అలిగి సునంద పుట్టింటికి వెళ్ళిపోయింది. మళ్ళీ కొద్ది రోజుల్లో తిరిగి వస్తుంది అన్న అభిప్రాయం కేవలం భ్రమ అని తెలిసిపోయాక రమణమూర్తి ఒకలాంటి బాధతో సిగ్గుతో తనలో తనే కుచించుకుపోసాగాడు. అత్తగారు బావమరిది అర్ధరాత్రి వచ్చి తెల్లవారుగట్లే వెళ్ళిపోవటంతో ఆ విషయం ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదని అతను అనుకున్నాడు. కానీ ఇరుగు పొరుగు అతను అనుకున్నంత అమాయకులు కారు. నాంచారమ్మగారు అబ్బాయి చెప్పిందే 100కి 100 నిజమని అందరూ తీర్మానించేశారు. సునంద నందగోపాల స్నేహాన్ని గురించి గుసగుసలు పోయే మహిళా సమాజం సభ్యురాండ్రు ఇప్పుడు బాహటంగానే ఆమె నందగోపాల్ దగ్గరికే వెళ్ళిపోయి ఉంటుందని చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఏమీ ఎరగనట్లు వచ్చి పనిగట్టుకొని కోడలి ప్రస్తావన తీసుకువచ్చే అమ్మలక్కలకి సమాధానం చెప్పలేక కాంతమ్మ తల సిగ్గుతో వాలిపోయేది. తన అతి మంచితనాన్ని అప్రయోజకత్వాన్ని గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటుంటే వినలేక రమణమూర్తి సిగ్గుతో కుచించుకుపోయేవాడు. చివరి కోనాడు ఆఫీస్ నుండి వస్తూనే, అమ్మా, నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను, మనం మరో ఊరు వెళ్ళిపోదాం అన్నాడు. కాంతమ్మ ఏదో అనబోతుంటే, ఇంక నువ్వేమీ చెప్పకమ్మా, నేను ఈ ఊళ్ళో తలెత్తుకొని బ్రతకలేను అనేసి గదిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్రశ్న మనసులో మెదలగానే తాను 4 ఏళ్ల పాటు అద్దెగదిలో ఉంటూ కాలేజీలో చదువుకున్న కాకినాడ గుర్తుకొచ్చింది. కొంత సామాను, చేతిలో ఉన్న డబ్బు తీసుకుని తల్లిని పాపని వెంట పెట్టుకొని కాకినాడ వెళ్ళాడు. అదేం ప్రారంధమో అంత ఊళ్ళో అతనికి ఒక చిన్న ఉద్యోగమైనా దొరకలేదు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. కొత్త చోట అప్పు మాత్రం ఎలా పుడుతుంది? అయినా ఏనాడు అప్పు కోసం ఒకరి ముందు చెయ్యి జాచని రమణమూర్తికి అలాంటి బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మెరుగనిపించేది చాలాసార్లు. పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవటం చేతకాక అది ఎవడితోనో లేచిపోతే ఈ పిరిగి సన్నాసి ఆత్మహత్య చేసుకున్నాడు అని లోకం 4 రోజులు చెప్పుకుని నవ్వుకుంటుంది. ఆ తరువాత అదే మర్చిపోతుందని తనలో తనే ఎన్నోసార్లు అనుకునేవాడు. పెద్దదైపోయిన అమ్మ, ఊహ తెలియని పాప నా దారికి అడ్డంగా, నా పాదాలకి బంధంగా నిలిచి అనుక్షణం నా కర్తవ్యం గుర్తువచ్చేలా చేయకపోతే ఆ ఉద్దేశాన్ని నేను ఏనాడో ఆచరణలో పెట్టేవాడని అనిపించేది అతనికి. చివరికి రోజులో ఒక పూట భోజనం గడవటమే కష్టమైన పరిస్థితిలో తల్లి సలహా పాటించి నర్సాపురంలో స్వంత ఇల్లు అమ్మకానికి పెట్టాడు. పిత్రార్జితంగా వచ్చిన స్థలం మీద తండ్రి కష్టపడి సంపాదించిన దానిలో పైసా పైసా కూడబెట్టి కట్టించుకున్న ఇల్లది. ఆ ఇంటిలో ప్రతి అంగుళంతో తల్లికి ఎలాంటి అనుబంధం ఉందో, ఆ పరిసరాలంటే ఆమెకెంత ప్రీతో అతనికి తెలియంది కాదు. విధి వక్రించి బాధతో అవమానంతో కొడుకు జీవోత్సవంలా అయిపోతే మళ్ళీ అతనిలో ప్రాణం పోసుకోవటానికి ఆ తల్లి ఏం చేయటానికైనా సిద్ధపడుతుంది అనే విషయం కూడా అతనికి తెలిసిందే. ఊళ్ళో అతనంటే అభిమానము, కాస్త సానుభూతి ఉన్న నారాయణమూర్తి గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి చివరికి ఇల్లు అమ్మేశాడు. ఆ పరిస్థితిలో ఆ ఇంటికి సరైన ధర రాలేదు. వచ్చిన డబ్బు మాత్రం ఊరికే తింటూ కూర్చుంటే ఎన్నాళ్ళు వస్తుందనిపించింది అతనికి. ఇంతలో కాకినాడలో ఉద్యోగం అయితే దొరకలేదు, కానీ ఒక పెద్ద మనిషి స్నేహం మాత్రం అక్కడికి వచ్చింది అతనికి. ఆయన ఒకరోజు, మీరు హైదరాబాద్ వెళ్తానంటే మా వాళ్ళకి ఒక ఉత్తరం రాసిస్తాను, అక్కడ వాళ్ళకి తెలిసిన ఆఫీస్లో ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది, అది మీకు వచ్చేటట్లు చేయగలను అన్నాడు. అంత దూరమా అనిపించింది రమణమూర్తికి. హైదరాబాద్ అంటే నైజామా అంది కాంతమ్మ ఎప్పుడో ఎక్కడో విన్నమాట గుర్తుకొచ్చి. రెక్కలమ్ముకుని బ్రతికేవాడికి ఎక్కడైతే ఏమిటి, ఈ చుట్టుపక్కల మాకు తెలిసిన వాళ్ళకి బంధువులకి ఎంత దూరం వెళ్ళిపోతే అంత మంచిది. పైగా చేతిలో డబ్బు ఉండగానే ఏదో ఓ గట్టి ప్రయత్నం చేసుకోవాలి. ఆ తరువాత అమ్ముకుని తిందామన్నా ఇంట్లో చెంబు గిన్నె తప్ప మరేం ఉండవనిపించింది అతనికి. హైదరాబాద్ అంటే ఇప్పుడు అది మన రాజ్యమే అని తల్లికి అర్థమయ్యేలా చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. చిన్న ఇల్లు చూసుకుని కాపురం పెట్టాడు. అతనికి ఆ ఉద్యోగం కూడా దొరికింది. అప్పటికి సునంద వెళ్ళిపోయి సంవత్సరం పైనే అయింది. కొడుకు ఇలాంటి
అన్యాయం జరిగిపోయింది అన్ననాడు చెదిరిపోయిన కాంతమ్మ మనసు మళ్ళీ కుదుటపడలేదు. ఇంటికి వచ్చిన అప్రతిష్టని, కొడుకు, మనవరాలు, వాళ్ల భవిష్యత్తుని గురించి అహర్నిశలు కుమిలిపోతుండేది. పైకి వాళ్ళకి ధైర్యం చెప్తున్నా లోపల మనోవ్యాధితో రోజురోజుకి క్షీణించసాగింది. మోడులా ఇలా ఎన్నాళ్ళు గడుపుతావు, మళ్ళీ పెళ్లి చేసుకో అని మధ్య మధ్య కొడుకుని అడుగుతూ ఉండేది. నేను ఈ మాత్రం శాంతిగానైనా బ్రతకాలని నీకుంటే ఇంక ఈ పెళ్లి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు అని కసురుకుంటూ ఉండేవాడతను. నేను ఉన్నన్నాళ్ళు పర్వాలేదనుకో, ఆ తర్వాత ఈ పిల్లని ఎవరు చూస్తారు? నువ్వేమో ఉదయం పోయి ఏ సాయంకాలమో ఇంటికొస్తావు. ఇది మగపిల్లవాడైనా నాకింత బెంగ లేకపోయేది. ఆడపిల్ల ఎంత కట్టడిగా పెరగాలి, ఎంత మంచి మర్యాద నేర్చుకోవాలి. ఇరుగమ్మ పొరుగమ్మ దయతల్చి కాసేపు చేరదీస్తే మాత్రం దానికి తల్లి ఆదరణ, వాత్సల్యం కరువు కాకుండా ఉంటాయా? అణకువ, మన్నన వంటబడతాయా? అంటూ మరో రకంగా తన ఆదుర్ద వ్యక్తం చేసుకుని కొడుకు మనసు మార్చాలని ప్రయత్నించేదావిడ. తల్లి తండ్రి అంతా ఉండి అపురూపంగా పెంచి పెద్ద చేసిన పిల్ల ఎంత లక్షణంగా కాపురం చేసిందో చూశాంగా. దాని చెల్లెళ్ళంతా గుట్టుగా సంసారం చేసుకుంటుంటే దీనికి ఇలాంటి దుర్బుద్ధి ఎందుకు పుట్టిందంటావు? చేసుకున్న వాడి తలరాత బాగుండకపోతే ఎంత మర్యాదైన కుటుంబంలోంచి వచ్చిన పిల్లైనా సరే ఇటు 7 తరాలు అటు 7 తరాలు అప్రతిష్టతో తలవంచుకునే పాపిష్టి పనిచేసి పోతుంది. అందుచేత నాకు అలాంటి నమ్మకాలేం లేవు. రోజులు ఎలాగో గడవకపోవు. కవితను గురించి నాకెలాంటి బెంగా లేదు. దానికి తల్లి ప్రేమని కరువు చేసిన భగవంతుడు నీ అభిమానాన్ని కూడా కరువు చేస్తాడని నేను అనుకోలేకపోతున్నాను. నీ చల్లని ఒడిలో అది పెరిగి పెద్దదవుతుంది. నువ్వు ఉండగానే దానికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేద్దాం. ఇంకా నా సంగతి అంటావా? ఏ హోటల్లోనైనా 4 మెతుకులు తిని కాళ్ళం వెల్లబుచ్చుకుంటాను. అలాంటి బ్రతుకు మీద విరక్తి పుడితే హాయిగా సన్యాసం పుచ్చుకొని ఏ మఠంలోనో చేరిపోతాను అనేవాడతను. నిండింట్లో కూర్చొని సన్యాసం పుచ్చుకుంటాను, మఠంలో చేరిపోతాను అంటావేమిట్రా అని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకునేదావిడ. నిండు ఇల్లు, ఈ ఇంటికి ఉన్న నిండుదనం మంచి ఇంకా ఎక్కడ మిగిలి ఉన్నాయనమ్మా? ఇప్పుడు జరిగిన దానికంటే ఇంకా అరిష్టం ఏం జరుగుతుందంటావు అని విరక్తిగా నవ్వోయిన అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగేవి. అలా ఆవిడ చెప్పటం, అతను కాదనటంతోనే మరో 2-3 నెలలు గడిచిపోయాయి. ఆవిడ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఇంట్లో వంట వార్పు చూసుకోవటానికే హైరాణ పడిపోయి ఆవిడని చూస్తూ తను మూర్ఖంగా ఆవిడ మాట తీసేస్తున్నానేమో అనిపించేది అతనికి. చివరికి అతను ఒక నిర్ణయానికి వచ్చేలోపునే ఆవిడికి అంత్య ఘడియలు సమీపించాయి. ఆవిడ పోయే రోజున ఆ కొన ఊపిరితో ఆయాసపడుతూ అతి కష్టం మీద చెప్పిన ఆఖరి మాటలు, ఇంటికి ఒక ఆడదిక్కు కావాలి నాయనా, నీకు ఒక ఇల్లాలు, పాపకు ఒక తల్లి కావాలి. ఈ ఇల్లు మళ్ళీ అందరి ఇళ్లలాగే కళకళలాడుతుంటే చూసి నేను ఏ లోకంలో ఉన్నా ఎంతో సంతోషిస్తాను అని అతన్ని పాపని చెరో చేత్తో వాత్సల్యంగా తపనగా నిమురుతూనే ఆవిడ ప్రాణాలు వదిలేసింది. ఆవిడ శవం మీద పడి వెక్కి వెక్కి ఏడవడం తప్ప ఆవిడ చెప్పిన మాటలకి అప్పట్లో అంత విలువ ఇవ్వలేదు అతను. ఆ 10 రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. ఆ తరువాత నుండే సమస్యలు ప్రారంభమయ్యాయి. ఏదో ఉద్యోగం దొరికింది, తిండికి లోటు లేదు, ఇంకా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవితం గడిచిపోతుంది అనుకున్న అతను దురదృష్ట దేవత ఇంకా తనని అట్టి పెట్టుకునే ఉందని గ్రహించుకున్నాడు. ఉదయం పూట ఏదో చేతనైనంత మట్టుకి ఇంత వండుకుని పాపకు పెట్టి తను తిని పాపని పక్కబాట వాళ్ళకు అప్పగించి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడతను. సాయంకాలం ఇంటికి తిరిగి వస్తూనే పాపను తెచ్చుకుని తలుపు తాళం తీసుకుని లోపలికి వచ్చి అప్పుడు కాఫీ చేసుకోవటం, పాపకు మళ్ళీ స్నానం చేయించి తను స్నానం చేయడం, రాత్రి వంట చేసుకోవడం, తినటం, ఇలా గడిచిపోయేవి రోజులు. అయితే ఆ మాత్రం ప్రశాంతంగా గడిచిన రోజులు పట్టుమని 10 కూడా లేవు. అప్పటి నుండి రోజుకో రకం తగ్గు, రోజుకో రకం ఫిర్యాదు. అతను ఆఫీస్ నుండి తిరిగి వచ్చేసరికి రవితో, పక్కవాళ్ల పిల్లలో కవితో, లేకపోతే ఇద్దరూ కలిసో ఏడుస్తూ కూర్చునేవారు. ఏమిటి అంటే పిల్లలు పోట్లాడుకున్నారని ఆ ఇల్లాలు చెప్పేది. ముందు రాము కొడితే కవిత గిల్లిందని ఒకడు చెప్పేవాడు. ముందు కవితే నన్ను కరిచిందై అప్పుడు నేను కొట్టానని ఇంకొకడు చెప్పేవాడు. ఎవరు ముందు ఎవరు వెనక కుట్టినా పర్యవసానం మాత్రం కవిత వీపు, మొహం అంతా రక్కులతో నిండిపోయి ఉండేది. నోరు విప్పి మాట్లాడటం కూడా పూర్తిగా రాని కవిత వెక్కిళ్ళు పెడుతూ వాళ్ల వంక చూపించి సైగలు చేస్తూ బావురమంటూ తండ్రి కాళ్లకు చుట్టుకుపోయేది. ఏం చెయ్యనండి, నేను పని చేసుకోవటానికి లోపలికి వెళ్ళేసరికి వీళ్ళిలా ముళ్ళు పెట్టుకుని ఇదైపోతున్నారు. పని మానుకొని ఎంతసేపని వీళ్ళకి కాపలా కాస్తూ కూర్చుంటాను. అసలు ఇప్పటిదాకా సరదాగా ఆడుకుంటూనే ఉన్నారు, మరి అంతలో ఏమొచ్చిందో అంటూ ఆవిడ సంజాయిషి ఇచ్చేది. నిజానికి ఆవిడ తప్పు మాత్రం ఏముంది అనిపించేది అతనికి. ఏ పని చేసుకోకుండా పొద్దస్తమానం నా పిల్లకి కాపలా కాస్తూ కూర్చోగలదా అనుకుని, పిల్లలన్నాక పోట్లాడుకోకుండా ఉంటారా ఏమిట్లేండి అని ఆవిడికి సర్ది చెప్పేసి, మీరిలా దెబ్బలాడుకోకుండా చక్కగా కలిసి ఆడుకోవాలి అని పిల్లలందరికీ నచ్చజెప్పి కూతుర్ని తీసుకుని ఇంట్లోకి వచ్చేసేవాడు. ఒకరోజు ఎందుకో చిరాకు అనిపించింది. ఆఫీస్లో అలసిపోయి వచ్చిన అతనికి
10 మంది 10 రకాల ఫిర్యాదులు చేశారు పాప మీద. ఆ కోపంతో దాన్ని గబగబా ఇంట్లోకి తీసుకొచ్చి వీపు మీద చెంపల మీద ఒళ్ళు తెలియకుండా కొట్టేశాడు. అది బెదిరిపోయి కెవ్వుమని ఏడుస్తూ ఎలాగో అతని చేతుల్లోంచి తప్పించుకొని పారిపోయి గదిలో మంచం వెనక గోడచాటున కూర్చుని మామ్మ మామ్మ అని ఏడుస్తుంటే అతని కడుపు తరుక్కుపోయింది. పూర్తిగా ఊహరాని పసిదాన్ని చావగొట్టాను. నా అంతటి పాపిష్టివాడు మూర్ఖుడు మరొకడుండడు అనుకుంటూ సిగ్గుతో చితికిపోయాడు. ఒక్క ఉదుట నా పాప దగ్గరకు వెళ్ళి దాన్ని 2 చేతులతో లేవదీసి గుండెకు అదిమేసుకుని దానితో పాటే వెక్కి వెక్కి ఏడుస్తూ, భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకింత ఘోరమైన శిక్ష విధించావు? ఏ జన్మలో చేసిన పాపానికి ప్రతిఫలంగా మమ్మల్ని ఈ జన్మలో ఇంత దౌర్భాగ్యులుగా సృష్టించావు? ఈ శిక్షకి అంతమంటూ లేదా అని విలపించాడు. ఏడవకు తల్లి, ఇంకెప్పుడూ నిన్ను కొట్టను, నా బంగారువి కదూ, ఊరుకో అని దాన్ని ఓదారుస్తున్న అతని అంతరంగంలో ఏమూలో ఇలా ఈ పాపని పెంచడం నా వల్ల అవుతుందా అనే సంశయం భయం తలెత్తాయి. ఒక సాయంకాలం ఇంటికి తిరిగొచ్చాడు. అవళ అతనికి కాస్త నలతగా ఉండటం వల్ల, ఆఫీస్లో పని రోజు కంటే ఎక్కువగా ఉండటం వల్ల బాగా అలసిపోయి ఉన్నాడు. ఇంటికి రాగానే అతని అలసట నిస్త్రాణ తీరేలా ఏ చల్లని తల్లైనా ఒక కప్పు వేడివేడి కాఫీ ఇస్తే బాగుండు అనిపించింది అతని ప్రాణానికి. తన కోరిక ఎంత అసందర్భమైనదో అనుకుంటూ గుమ్మంలో అడుగుపెట్టిన అతనికి అక్కడ కనిపించిన దృశ్యం కళ్ళంట నీళ్లు తిరిగేలా చేసింది. ఉదయం తొడిగిన పాప తెల్లటి ఇస్త్రీ గౌను నల్లగా మట్టి కొట్టుకుపోయి ఉంది. ఉదయం నున్నగా దువ్వి అల్లిన బుల్లి జడ కాస్త ఊడిపోయి జుట్టంతా చిందరవందరగా మొహం మీద పడుతోంది. కళ్ళు 2 చేతులతో నులుముకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ తమ గడప ముందు కూర్చుంది పాప. తన అలసటని శ్రమని అంతటినీ మర్చిపోయి ఒక్క ఉదుటున వెళ్ళి పాపని చేతుల్లోకి తీసుకుని, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నాడు బుజ్జగింపుగా. జరిగినదంతా చెప్పటానికి చాలినన్ని మాటలు రాక అది అమ్మ అమ్మ అంటూ ఏదో సైగ చేస్తూ తలగోక్కుంటూ కళ్ళు నులుముకుంటూ ఇంకా గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. అతను చటుక్కున్న పాప తల తడిమి చూశాడు. తలంతా ఇసుక ముద్ద. ఒక్క తలే కాదు, ఒళ్ళు మొహం గౌను అంతా మన్నే. ఎప్పటి నుండి ఏడుస్తుందో. మొహమంతా కన్నీళ్లతోనూ మట్టితోనూ అట్టలు కట్టిపోయి ఉంది. అతను జేబులోంచి కర్చీఫ్ తీసి మొహం తుడుస్తుంటే కళ్ళు మండుతున్నాయని, కళ్ళల్లో కూడా ఇసుక పడిందని సూచిస్తూ ఇంకా ఏడవటం మొదలుపెట్టింది. ఆ క్షణంలో ఎవరో తన ఎదురుగా నిలబడి, ఈ పసిపాప ఇలాంటి స్థితిలో ఉండటానికి నువ్వు నీ పట్టుదలే కారణం అన్నట్లు అనిపించి పశ్చాత్తాపంతో దుఃఖంతో అతని అణువణువు చలించిపోయింది. అతను పాప కళ్ళు విడదీసి బూది రుమాలుతో మొహం తుడుస్తుంటే పక్కవాటాలోంచి ఆవిడ ఇవతలకొచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుండి ఎందుకొచ్చిందో ఒక్కలా తగులాడుకోవటంతోనే సరిపోయింది వీళ్ళకి. ఎంత చెప్పినా ఇవాళ వీళ్ళు కలిసి ఆడుకోనేలేదు. ఆఖరికి మా పిల్లలు ఇందాక ఆ రాధమ్మ గారింటికి వెళ్ళిపోయారు. దీన్ని తీసుకువెళ్ళనన్నారు కాబోలు. ఏడుస్తూ కూర్చుంది. మా ఇంట్లోకి రావే అంటే కూడా వచ్చింది కాదు. సరే, గేటు తెరుచుకొని బయటికి వెళ్లకుండా కాంపౌండ్లోనే ఉంది కదా అని నేను ఇప్పుడే లోపలికి వెళ్ళాను అంది. అవును, మీ పిల్లలు కాస్త పెద్దవాళ్ళు కాబట్టి నెత్తి నిండా ఇంత మట్టి పోసిపోయారు. అది చిన్నది కనుక ఏడుస్తూ కూర్చుంది అనాలనిపించింది. కానీ తమాయించుకున్నాడు. ఆ క్షణంలో అతనికి ఆవిడ మీద వాళ్ళ పిల్లల మీద కోపమే వచ్చిందో పాప మీద జాలే కలిగిందో తనని చూస్తే తనకి అసహ్యం వేసింది. అతనికి అర్థం కాలేదు. ఏ భావం వ్యక్తం కానివ్వకుండా పిల్లలన్నాక దెబ్బలాడుకుంటూనే ఉంటారులేండి అన్నాడు పొడిగా. రోజు ఇదో గొడవైపోతుంది వీళ్లతోటి. ఆవిడ మామూలుగానే అన్నా కానీ ఎంతో విసుగుతో అన్నట్లు, ఎన్నాళ్ళు మమ్మల్ని మీ పాప బాధ్యత తీసుకోమంటారు అని అడిగినట్లు అనిపించింది అతనికి. అప్పటికే పశ్చాత్తాపంతో ఒక నిర్ణయానికి రాబోతున్న మనసుకి కంచీతో ఒక చురక తగిలించి ముందుకు ఉరికించినట్లయింది. తలుపు తాళమైనా తీయకుండా పాపని అలాగే అక్కున చేర్చుకుని వెనక్కి వచ్చి గేటు తెరుచుకుని తిన్నగా భూషణం గారింటికి వెళ్ళాడు. ఆ వెనక వీధిలోనే భూషణం గారిల్లు. కాంతమ్మ బ్రతికి ఉన్న రోజుల నుండి వీళ్ళకి భూషణం గారి కుటుంబానికి పరిచయం ఉంది. అందరితోనూ పాప తల్లి చనిపోయిందని చెప్పే కాంతమ్మ ఆయనతోనూ భార్యతోనూ మాత్రం అసలు సంగతి చెప్పి ఆ రహస్యం తమ కడుపులో పెట్టుకోమని, తమ బ్రతుకు నలుగురిలో నగుబాట్లు పాలు చెయ్యొద్దని బ్రతిమాలుకుంది. ఒకరిని చిన్నబుచ్చితే మనకేం ఒరుగుతుంది అనుకునే మనుషులు వాళ్ళు. అందుకే ఆ విషయం ఎక్కడా ప్రస్తావించకపోగా కాంతమ్మ అభిప్రాయాలకి మాటలకి వత్తాసు పలుకుతూ రమణమూర్తిని మళ్లీ వివాహానికి సుముఖుణ్ణి చేయడానికి చాలా తాపత్రయపడ్డారు. ఆవిడ పోయాక కూడా ఓ రోజు పనిగట్టుకుని వచ్చి ఇలా ఒంటరి జీవితం గడపటంలో గల కష్టనిష్ఠూరాలను వివరించి చెప్పి, ఈ ఊళ్ళోనే ఒక సంబంధం ఉందని, అతను అంటే వారం నాటికి అతని ఇల్లు ఇల్లాలితో కళకళలాడుతూ ఉంటుందని ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. నాకేం ఇబ్బంది లేదు, మరో ఏడాది ఇలాగే గడుస్తుంది. ఆ తరువాత పాప స్కూల్కి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాం అని వాళ్ళకి సమాధానం చెప్పి పంపించేశాడు. ఆ తర్వాత వాళ్ళింకా ఆ ప్రస్తావన తీసుకురాలేదు.
వాళ్ళ ఆఫీస్లో అలసిపోయి చెమటలు కక్కుతున్న మొహంతో దుమ్ము కొట్టుకుపోయినట్లున్న పాపతో హఠాత్తుగా వాళ్ళ ముందుకు వెళ్ళి నిలబడేసరికి ఆయన తెల్లబోయినట్లు అతని ముఖంలోకి చూసి మళ్ళీ అంతలోనే సర్దుకొని రావోయ్ మూర్తి ఇలా కూర్చో అంటూ ఓ కుర్చీ చూపించి తను మరో కుర్చీలో కూర్చున్నాడు. వాళ్ళ మీరు ఈ ఊళ్ళో ఏదో సంబంధం ఉందని చెప్పారు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందా అన్నాడు. రమణమూర్తి ఎలాంటి కుశల ప్రశ్నలు ఉపోద్ఘాతాలు లేకుండా సూటిగా రంగంలోకి దిగుతూ. ఆ ప్రశ్న వింటూ ఆయన మొదట బిత్తరపోయినా అంతలోనే పరిస్థితిని అర్థం చేసుకున్నవాడిలా తల పంకిస్తూ, ఆ విషయాలన్నీ సావకాశంగా మాట్లాడుకుందాం, ముందు కాస్త కాఫీ తాగు, ఆఫీస్ నుండి తిన్నగా ఇక్కడికే వచ్చినట్లున్నావు అని అతనితో చెప్పి, మూర్తికి కాఫీ, వాళ్ళ పాపకి పాలు పట్రా అన్నాడు భార్యతో. పాపకి పాలు పట్టిస్తూ ఇన్ని రోజులు తాను పడిన అవస్థ, పాప గోల అంతా వర్ణించి చెప్పాడు వాళ్లతో. అంతా మౌనంగా విని మూర్తి కూడా కాఫీ తాగాక, ఇన్నాళ్లకి తిరిగిందన్న మాట నీ తిక్క అన్నారు భూషణం గారు. మీరు కూడా నాకు తిక్కే అంటున్నారా? నేను పడ్డ క్షోభ, అవమానం అర్థం చేసుకోగలిగితే మీరిలా మాట్లాడరు అన్నాడు మూర్తి. రోషంతో అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకంతా తెలుసు, నేను నీ బాధను అర్థం చేసుకోగలను. నీకంటే పెద్దవాడిగా, నీ శ్రేయస్సు కోరేవాడిగా నేనెప్పటి నుండో ఒక మాట చెప్తున్నాను. నువ్విలా గతాన్ని తలుచుకొని వైరాగ్యం పెంచుకొని కూర్చుంటానంటే నీకు ఎప్పటికీ మనశ్శాంతి దొరకదు సరికదా. ఇదిగో ఇలాగే లేనిపోని బాధలు చేజేతులా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఒక చెడుని అసహించుకుంటూ అందుకు ప్రతిగా నిన్ను నీవు శిక్షించుకుంటూ కూర్చునే కంటే పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని జీవన గమనాన్ని మరో మలుపు తిప్పుకోవాలి. నా ఒక్కడి కోసమే అయితే నేను ఇప్పుడిలా రాజీ పడకపోదునేమో. నా పట్టుదలకి ఈ పసిదాన్ని బాధ పెట్టడం న్యాయం కాదనిపించింది. నేను ఇవాళ మళ్ళీ వివాహానికి అంగీకరిస్తున్నాను అంటే అది ఈ పాప సుఖాన్ని దృష్టిలో పెట్టుకునే. కాబట్టి మీరు ఏ సంబంధం చెప్పినా సరే, ఎలాంటి అమ్మాయిని చూపించినా సరే, ఆ వివాహం వల్ల ఇంకో రకం సమస్యలు, బాధలు నాకు పాపకి మెడకి చుట్టుకోకుండా ఆమె ఈ పాపకి తల్లి లేని లోటు తీర్చగలగాలి. అంతకు మించి నేను కోరేది ఏమీ లేదు. నీకు అలాంటి భయం ఏమీ అక్కర్లేదు. ఆ అమ్మాయి సంగతి నాకు బాగా తెలుసు. నీ బిడ్డని కన్న తల్లి కన్నా మిన్నగా చూసుకుంటుంది అన్నారు ఆయన హామీ ఇస్తున్నట్లు. మరి పాప తల్లి సంగతి వాళ్ళతో చెప్పారా? అదే ముఖ్యం అన్నట్లు ఆయనకు అర్థమయ్యేలా సూటిగా అడిగాడు. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయించమనే శాస్త్రం అయితే ఉంది, కానీ 100 ఏళ్ల పంట లాంటి దాంపత్య జీవితం అబద్ధాలతో ప్రారంభం కావటం నా అభిమతం కాదు. అలాంటి వివాహానికి నేను పెద్దరికం వహించలేను. అన్ని విషయాలు చెప్పాను. ఒకసారి అతన్ని చూసి మాట్లాడితే బాగుంటుంది అన్నారు వాళ్ళు. ఇంతలో నీ నిర్ణయం మారదన్నావు నువ్వు. అప్పుడు సరే, అన్నీ మీ చేతుల మీదుగానే ఏర్పాటు చేయించండి అనేసి పాపం తీసుకుని ఇంటికి వచ్చేశాడు. మర్నాడు పొద్దుటే కాఫీ తాగి స్నానం అది ముగించుకుని రామనాథం గారింటికి వెళ్ళారు భూషణం గారు. ఈ హైదరాబాద్ పట్టణంలో వెనక చెప్పుకోదగ్గ ఆస్తి, ఆధారం లేకుండా 150 రూపాయల జీతంతో కాలక్షేపం చేసే పేద కుటుంబం రామనాథం గారిది. అద్దె తక్కువ కదా అని ఊరికి దూరంగా ఎక్కడో అమీర్పేటలో ఉంటున్నారు ఒక చిన్న వాటాలో. ఏ దేవతలు శపించారో కానీ ఆయన దారిద్ర్యానికి తోడు ఆయనకి మొదటి సంతానం 5గురు ఆడపిల్లలే. ఈ కాలంలో కూడా ఆడమగ భేదమేమిటి, వాళ్లే కొడుకులు అనుకుంటాను. చేతనైనంత వరకు చదివించి ఉద్యోగాలు చేర్పిస్తాను అనుకునేవారాయన. మధ్య కానీ ఆ ధైర్యం అట్టేసేపు నిలిచేదే కాదు. ఎంత చదివించినా ఉద్యోగంలో చేర్పించినా నా చేత్తో నేను వాళ్ళని తలా ఒక అయ్య చేతిలో పెట్టి వాళ్ళ జీవితానికి ఒక ఆలంబనం ఏర్పరచకపోతే కన్న తండ్రిగా నేను నా బాధ్యతని విస్మరించినట్లే అనిపించేది. సరే, నా కాలు చెయ్యి స్వాధీనంలో ఉండగానే ఎక్కడో తల తాకట్టు పెట్టైనా ఈ ఆడపిల్లల బరువు దించుకుంటాను. ఆ తర్వాత హాయిగా ఉందాం అన్న నిశ్చింత లేకుండా ఆఖరి అమ్మాయికి 12 ఏళ్లప్పుడు ఆయన భార్య మళ్ళీ గర్భవతి అయి ఒక కొడుకుని కని, పుట్టినవాడు మొగల నలుసే అని కాస్త సంతోషించినా వీడు ప్రయోజకుడు అయ్యేదాకా అసలు మనం బ్రతికి ఉంటామా? వీడిని కనీసం స్కూల్ ఫైనల్ దాకా అయినా చదివించే శక్తి మనకు ఉంటుందా అని వాళ్ళు ఎప్పుడూ బెంగతోనే ఇదైపోయేవారు. సరే, పెద్ద కూతుళ్ళిద్దరికీ యుక్త వయసు రాగానే పెళ్లి చేశారు. పెద్దగా కట్న కానుకలు ఇవ్వకపోయినా రామనాథం గారికి పిత్రార్జితంగా వచ్చిన స్థలం ఏదో ఉంటే దాన్ని అమ్మేసి ఏదో ఖర్చు చేసి 2 పెళ్లిళ్ళు ఒక్కసారే అయ్యాయనిపించారు. ఇంకా 3వ అమ్మాయి పెళ్లి చేయటానికి అమ్మటానికి ఏమీ మిగల్లేదు. అంతేకాదు, పెద్దవాళ్ళిద్దరితో పోల్చి చూస్తే అరవింద ఓ ఛాయ తక్కువ. వాళ్ళు మరీ రంబల్లా లేకపోయినా వాళ్ళ రూపం చూసే ఆ మాత్రం తక్కువలో అయినా వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యాయి అని రామనాథం దంపతుల అభిప్రాయం. మరి 4వ దానికి 5వ దానికి కూడా అలాగే అయిపోతాయా అనే అదోలాంటి ధైర్యం కూడా వాళ్లకు ఉండేది. 20 ఏళ్ళొచ్చి ఏ వ్యాపకం లేకుండా ఇంట్లో కూర్చుని తల్లిదండ్రుల అవస్థ కళ్ళారా చూస్తున్న అరవిందకి వాళ్ళ ఆంతర్యం అర్థం చేసుకోవటం ఏమంత కష్టం కాలేదు.
అభిమానంతో వివేకంతో ఆలోచించి చివరికి ఒకనాడు నాకు పెళ్ళొద్దు, ఉద్యోగం చేసుకుంటాను, నా తర్వాత వాళ్ళకి చేసేయండి అంది. కానీ వాళ్ళకి ఆ తెగువ లేకపోయింది. నీ మొహం, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. కడుపున పుట్టిన పిల్లలకి పెళ్ళి పేరంటం చేయలేని హీనస్థితిలో ఉన్నామనుకున్నావా? లేకపోతే నీ సంపాదనకు ఆశపడి నీకు పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచేసుకుంటామనుకున్నావా అని 4 చివాట్లు పెట్టి ఆ ప్రయత్నం కొనసాగనివ్వలేదు. వాళ్ళు సాగనివ్వలేదు అనే నెపం వెయ్యటమే కానీ ఎంతోమంది BAలు MAలు ఉద్యోగాలు లేక అవస్థలు పడుతుంటే నా స్కూల్ ఫైనల్ సర్టిఫికేట్ చూసి ఉద్యోగం ఇచ్చే దాత మాత్రం ఎవరున్నారు అనుకుంటూ ఉండేది అరవింద. మరో సంవత్సరం గడిచింది. అరవిందకి పెళ్లి నిశ్చయం కాలేదు. ఆ పిల్లకి బొత్తిగా కాలక్షేమము కావటం లేదు. ఈలోగా మారుతున్న కాలాన్ని చూసి కాస్త మారటం నేర్చుకున్న రామనాథం, ఏమీ తోచకపోతే టైప్ నేర్చుకోండి, ముందు ముందు అక్కడికైనా వస్తుంది అన్నాడు. చెల్లెళ్ళిద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు. అరవిందకి అందులో సరదా లేకపోయింది, కానీ ఆ పిల్లకు ఒక ఉపాయం తట్టింది. అరవిందకి చిన్నతనం నుండి సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఎక్కడ ఏ పాట విన్నా వెంటనే దాన్ని పాడేస్తూ ఎప్పుడూ ఇంట్లో కూనిరాగాలు తీస్తూనే ఉండేది. అరవింద తల్లికి కాస్త సంగీతం వచ్చు. నా పిల్లల్లో నీ ఒక్కదానికే నా పోలిక వచ్చింది అంటూ సంబరపడుతూ తనకు వచ్చిన సంగీతం కూతురికి నేర్పటం మొదలుపెట్టింది. వాళ్ల వెనక వీధిలో శారదాంబ గారిని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ రేడియోలో కూడా కర్ణాటక సంగీత ప్రోగ్రాంలు ఇస్తుండేది. ఆవిడ మొగుడికి ఏదో పెద్ద ఉద్యోగమే ఉంది. అందుచేత సంగీత పాఠాలు చెప్పి డబ్బు గడించాల్సిన అవసరం ఆవిడకేమీ లేదు. సరదాగా అరవిందని పిలిచి పాడించుకొని కొత్త కొత్త కీర్తనలు నేర్పుతూ ఉండేది. అరవింద వాళ్ళ పక్కింట్లో రేడియో ఉంది. మంచి మంచి ప్రోగ్రాంలు వచ్చినప్పుడు ఆ పిల్ల అక్కడే కూర్చొని శ్రద్ధగా వింటూ ఉండేది. వాళ్ళందరి సహకారం వల్ల అరవిందకి సంగీతంలో చెప్పుకోదగ్గ ప్రావీణ్యమే అబ్బింది. తండ్రి తాము టైపు నేర్చుకోవటానికి అంగీకరించడంతో ఇంకా తర్వాత ఉద్యోగం చేయటానికి కూడా ఆయన అభ్యంతరం పెట్టరు అని గ్రహించుకున్న అరవింద అప్పటి నుండే సంపాదన పరురాలు కావటానికి నిశ్చయించుకుంది. తల్లిని తండ్రిని ఒప్పించి ఇరుగు పొరుగు వాళ్ళని మెప్పించి ఎలాగైతేనేం సంగీత పాఠాలు చెప్పటం మొదలుపెట్టింది. 3 సంవత్సరాలు గడిచాయి. అరవింద్ చెల్లెళ్ళిద్దరూ టైపు పరీక్షలు పాస్ అయి ఉద్యోగాలు చేస్తున్నారు. తమ జీతంలో నెల నెల పేరుకి పరకో పాతికో ఇంటికి ఖర్చులకిచ్చి మిగిలింది బ్యాంకులో దాచుకుని దాంతో తమ పెళ్లి ఖర్చులు వెళ్ళదీసుకుందామని వాళ్ళిద్దరూ స్పష్టంగా చెప్పేశారు. అరవింద్కి ఇలాంటి ఉపాయం తట్టనూ లేదు. పైగా నెల నెల నికరంగా ఇంత ఆదాయం అంటూ వచ్చే ఉద్యోగము కాదామిది. ఆమె సంపాదించిన దాంట్లో చాలా భాగం ఎప్పటికప్పుడు ఇంటి ఖర్చులకు అయిపోగా అప్పుడప్పుడు కాస్తగా ఈ 3 ఏళ్లలోనూ మిగిల్చుకున్నది ఒక 100 రూపాయలుంది ఆ పిల్ల దగ్గర. ఆ రోజుల్లోనే ఒకనాడు భూషణం గారు వచ్చి రమణమూర్తి సంబంధం గురించి చెప్పారు. రామనాథం గారితో వివరాలు వింటూనే ఆయన భార్య పెదవి విరిచేశారు. కానీ అరవింద మాత్రం ఆలోచనలో పడింది. తెల్లవార్లు ఆ అమ్మాయికి కంటి మీద కొనుకు రాలేదు. ఈ ఆలోచనతో భూషణం గారి మాటల్ని బట్టి ఆమె అర్థం చేసుకున్నది ఒక్కటే, రమణమూర్తి భార్యకి ఇంట్లో భర్త వల్ల కానీ అత్తగారి వల్ల కానీ ఎలాంటి కష్టాలు బాధలు లేవు. ఉన్న లోపమల్లా అతనిలో ఆమె ఆశించిన అందం కానీ ఐశ్వర్యం కానీ లేవు. ధనం మీద వ్యామోహంతో విలాసాల మీద లాలసతో అలాంటి జీవితాన్ని వెతుక్కుంటూ ఆవిడ వెళ్ళిపోయింది. అందులో ఇతని పొరపాటు బాధ్యత రెండూ లేవు. జీవితమంతా తోడు నీడగా ఉంటాను అని వచ్చిన మనిషి మధ్యలో చెయ్యి వదిలేసి వెళ్ళిపోతే ఒంటరిగా దిగులుగా నిలబడిపోయిన అతనికి నా చెయ్యి ఆసరా ఇచ్చి అతని జీవన సహచరిగా నేనెందుకు ఉండకూడదు? తల్లి లేని ఆ పిల్లకి తల్లిగా ఆ ఇంటికి ఇల్లాలుగా నేను నిలబడలేనా అని తనలో తనే తర్కించుకుంటూ ఉండేది. అంతలో మరోలాంటి భయం కూడా ఆమె గుండెల్లో ఊపిరి పోసుకుని మెల్లగా మెదలటం మొదలుపెట్టింది. ఒక ఆడదాని చేత మోసగించబడి కొన్నాళ్లపాటు చిత్రమైన జీవితాన్ని గడిపి మనస్సంతా అశాంతి, క్షోభ, అవమానాలతో అల్లుకుపోయిన వ్యక్తి అతని ఇంట్లో జరుగుబాటు కావటానికి గత్యంతరం లేక మళ్ళీ పెళ్లికి ఒప్పుకున్న మొదటి భార్య చేసిన పని అతని మనస్సు నుండి మరుగున పడిపోతుందా? ఆడవాళ్ల పట్ల ఓ విధమైన దురభిప్రాయం, అనుమానం ఏర్పరచుకున్న మనిషి అయితే ఈ రెండవ భార్యని మాత్రం అనుమానపు దృష్టితో చూడడు అనే నమ్మకమేమిటి? మనిషిలో అనుమానం అనేది అసలు ఉండనే కూడదు. లేకపోతే మొదట్లో అది కాస్త అణువులా ఉన్నా సరే క్రమంగా బ్రహ్మాండమంతగా విజృంభించి మనిషిని మొత్తంగా లోబర్చుకుంటుంది. అలాంటి సంసారంలో నరకం తప్ప మరేమీ ఉండదు అని ఆలోచిస్తుంటేనే అరవింద గుండె గడ్డకట్టుకుపోయినట్లయిపోయేది. వద్దు బాబు, అలాంటి జీవితం నేను భరించలేను. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, బాధలేదు. చెల్లాయిలు మహారాజులా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా పర్వాలేదు. నేను ఇలాగే సంపాదించి తమ్ముణ్ణి చదివించి వృద్ధులోకి తీసుకొస్తాను. వయసు చెల్లిపోయిన అమ్మా నాన్నలకి ఆధారం అవుతాను అనుకునేది. ఒక మనిషిని చూడకుండా, అతనితో ఒక్క మాటైనా మాట్లాడకుండా, అతన్ని ఒక దుర్మార్గుడిగా, అనుమాన పిశాచానికి బానిసగా చిత్రించుకుంటున్న తన భయానికి తనకే నవ్వు వచ్చేది మధ్య మధ్య. అవును, అతన్ని ఒక్కసారి చూస్తే
అతని భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పేమిటి అనిపించింది. చివరికి తెల్లవారగానే ఆ విషయమే వాళ్ళమ్మకు చెప్పింది. ఆవిడ మొదట తెల్లబోయింది. తరువాత కూతురికి పరిస్థితి అర్థమయ్యేలా మరోసారి చెప్పబోయింది. మరేం భయం లేదమ్మా, ఇప్పుడే మనం మాట ఇవ్వటం లేదుగా, ఓసారి చూసి మాట్లాడినందువల్ల తప్పేమిటి అంది అరవింద ధైర్యంగా. ఆవిడ వెళ్ళి రామనాథం గారికి విషయమంతా చెప్పింది. ఆయన మొదట తెల్లబోయినా చివరికి తెగించి భూషణం గారింటికి వెళ్ళారు. తిరిగి వచ్చి అతనికి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదట అని ఆయన చెప్తుంటే అరవిందకేమిటో పూర్తిగా నిరాశలో మునిగిపోయినట్లే అనిపించింది. తరువాత మరో 2 సంబంధాలు చూశారు. ఏదీ నిశ్చయం కాలేదు. నేను మళ్ళీ అదే పని మీద వచ్చానంటూ మొదలుపెట్టిన భూషణం గారు రమణమూర్తి తల్లిపోవటం, తరువాత అతని ఇబ్బందులు అన్నీ వివరించి చెప్పారు. వింటున్న వాళ్ళందరి మనసులు ఏమిటోగా అయిపోయాయి. అరవిందకైతే తను చూడని రమణమూర్తి పట్ల అభిమానంతో, ఆర్ద్రతతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పెళ్లి చూపులప్పుడు అరవింద సిగ్గుపడుతూ తల వంచుకొని కూర్చోకుండా నిస్సంకోచంగా అతని ముఖం వంక చూసింది. ఒకసారి మొహం చూడగానే మనుషుల మనసులను చదివేసేయగల శక్తి తనకి లేకపోయినా అతనిలో ఏదైనా దుష్ట ప్రవృత్తి, ఆడవాళ్ల పట్ల చులకన భావం ఉంటే అవి అతని ముఖంలో కాస్తైనా ప్రతిబింబించకుండా ఉండవని ఆమె నమ్మకం. అతని ముఖంలో ఒకలాంటి బేలతనం, కళ్లల్లో ఆర్ద్రత అరవింద మరోలా ఆలోచించే అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత 10 రోజులకే కుదిరిన మంచి ముహూర్తానికి యాదగిరి నరసింహస్వామి ఆలయంలో ఎలాంటి ఆడంబరం లేకుండా పెళ్లి జరగటానికి నిశ్చయమైంది. పెళ్లికి వెళ్ళిన వాళ్ళు రామనాథం కుటుంబం, రమణమూర్తి, పాప, భూషణం గారు, భార్య. అంతే. తండ్రి 2వ పెళ్లి చేసుకుంటున్నప్పుడు మొదటి భార్య సంతానం ఆ వివాహం చూడకూడదు అనే మీమాంస లేవదీశారు కొందరు. ఆ మాట వినగానే రమణమూర్తి మనసు ఎలాగో అయిపోయింది. పాపని ఒంటరిగా విడిచి ఆఫీస్కి వెళ్ళి రావటం అతనికి అలవాటే అయినా దాన్ని ఇప్పుడు ఎవరింట్లోనో వదిలి తను వెళ్ళి పెళ్లి చేసుకురావటం అంటే తన సుఖం కోసం దాన్ని అలక్ష్యం చేయటం అవాళ్ల నుండే ప్రారంభం కాబోతుందేమో అన్న ఊహతో విలువిల్లాడిపోయాడు. అలాంటి శాస్త్రాలన్నీ ఇప్పుడెవరు పాటిస్తున్నారు? అయినా కొండ మీద పెళ్లికి ఇలాంటి పట్టింపులేం అక్కర్లేదు అని ఎవరో పెద్దలే ఆ అభ్యంతరాన్ని కూడా సరిపుచ్చేశారు. ఉదయం 10 గంటలకి వివాహం కాగానే నూతన దంపతులని దైవదర్శనానికి తీసుకువెళ్లారు. అరవింద అదివరకోసారి యాదగిరి వచ్చింది. ముందు ఉన్న హాలు దాటి గర్భగుడి దగ్గరికి వెళ్తుంటే కొండ గుహలోకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది ఆమెకి. ఆ గుహ అయినా కాస్త విశారంగా లేకుండా మరీ ఇరుకుగా 10 మంది మనుషులు ఒక్కసారిగా వస్తే ఊపిరి సలపక ఉక్కిరి బిక్కిరి అవుతారేమో అనిపిస్తుంది ఆమెకు. కాస్త భారీ అయిన మనిషి నిటారుగా నిలబడితే తలకి తగిలేటంత క్రిందుగా ఉన్న కొండ కప్పు, ఆ కాస్త జాగాలోనే సాష్టాంగపడి నమస్కరిస్తున్న భక్త బృందం అంతా చూస్తుంటే పర్వదినాలలో ఇక్కడికి అస్సలు రాలేం, ఒట్టెప్పుడు జనం రద్దీ లేనప్పుడు వచ్చి దర్శనం చేసుకుని రావాల్సిందే అనిపించింది. భర్త పక్కన నడుస్తూ లోపలికి వెళ్తున్న అరవింద అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసింది. ఈ పెళ్లివారు 10-15 మంది కాక మిగిలిన యాత్రికులతో కాస్త రద్దీగానే ఉంది. భూషణం గారు చేయి పట్టుకుని నడుస్తున్న పాప తన చుట్టూ దడి కట్టినట్లు నిలబడిపోయిన పెద్దవాళ్ళని తప్పించుకొని ముందుకు రావటానికి ప్రయత్నిస్తోంది. పసిదానికి అంతమంది అడ్డుగా నిలబడ్డారు. దానికి ఊపిరి కూడా సలపదేమో అన్న భయంతో చటుక్కున 4 అడుగులు వెనక్కి వేసి పాప చేయి పట్టుకుని ముందుకు తీసుకుని గబుక్కున ఎత్తుకుంది అరవింద. తన పక్కనే ఉన్న మనిషి వెనక్కి వెళ్లటంతో వెనక్కి తిరిగి చూశాడు రమణమూర్తి. పాపనెత్తుకుని ముందుకొస్తున్న అరవింద అతని పక్కకొచ్చి నిలబడింది. అతని కళ్లల్లో చటుక్కున నీళ్లు తిరిగాయి. ఆ క్షణంలో అరవింద అతని వంక చూసిన చూపుల్లో, ఈ దైవం సాక్షిగా చెప్తున్నాను, ఈ క్షణం నుండి ఈ పాప నా బిడ్డ, దీనికి నేను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటాను, నా మాట నమ్మండి అన్న భావాలు వెల్లడై తడికళ్లతోటే ఆమె వంక ఆదరంగా కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు. ఆ చూపు అరవింద గుండెల్లోకి దూసుకుపోయి అక్కడ శాశ్వతంగా నిలిచిపోయింది. అంతకుముందు అతను తనతో వివాహానికి అంగీకరించిన నాడు, ఈనాడు వివాహపు తంతు జరుగుతున్నంతసేపు అతనిని ఆవరించిన అదొకలాంటి ఉదాసీనత, నిర్లిప్తత అరవింద గుండెలు మధ్య మధ్య భయంతో దడదడలాడేలా చేసేవి. ఆయన పాపని గురించే బాధపడుతున్నారు. నాలో, నా ప్రవర్తనలో ఆయనకి నమ్మకం కుదిరితే ఇంకా ఎలాంటి అనుమానాలు ఉండవు అనుకున్న అరవింద తన మనసు విప్పి అతని ముందు పరచాలని ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న దానిలా తహతహలాడిపోసాగింది. అయితే అనుకోకుండా జరిగిన ఈ సంఘటన అరవిందని అతనికి దగ్గరగా చేర్చటమే కాదు, ఆమె అంతరంగంలో ఛాయామాత్రంగా నిలిచిపోయిన భయం, బెదురు పూర్తిగా సమసిపోయేలా చేసింది. ఎలాంటి సంకోచము, భయము లేకుండా ఒకరి మీద ఒకరు సంపూర్ణమైన విశ్వాసాన్ని, అనురాగాన్ని నింపుకున్న మంచి మనస్సులతో స్వామికి నమస్కరించి పూజా అర్చనలు చేయించారు.
తరువాత నువ్విలా తీర్థప్రసాదాలు తీసుకుని పాపకు తీర్థమిప్పించి వెనక్కి తిరిగారు. ఆ మరునాడు మంచి రోజు కాకపోవటంతో ఆ రాత్రే అరవిందని అత్తవారింట్లో దిగవిడ్చి తమ ఇంటికి వెళ్ళిపోయింది తల్లి. ఆ ఇల్లు ఇరుకుగా, ఆఫీస్కి బాగా దూరంగా ఉందని కొద్ది రోజుల్లోనే సుల్తాన్ బజార్లో మరో ఇల్లు చూసుకుని రమణమూర్తి కుటుంబం అందులోకి మారిపోయింది. వాళ్ల జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగిపోతోంది. పాపని ప్రాణప్రదంగా చూసుకునే అరవింద అతనికి ప్రాణం కంటే ఎక్కువ. పెళ్ళైన 3 సంవత్సరాలకి అరవింద గర్భవతి అయింది. అతన్ని ఒంటరిగా విడిచి పుట్టింటికి వెళ్ళటం అరవిందకి నచ్చలేదు. మా అమ్మనే ఇక్కడికి రమ్మంటాను అనేది. అయితే అప్పటికి అరవింద చెల్లెళ్ళకి కూడా పెళ్ళిళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయారు. తల్లి ఇక్కడికి వస్తే ఇంట్లో తండ్రి తమ్ముడు ఇబ్బంది పడాలి. పోనీ అని ముగ్గురు ఇక్కడికే వచ్చి ఉండటానికి వాళ్ళు మొహమాట పడ్డారు. చివరికి అరవిందే కవితను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. 15 రోజులు గడిచాయి. ఓ మధ్యాహ్నం రామనాథం గారి దగ్గర నుండి రమణమూర్తి ఆఫీస్కి ఫోన్ వచ్చింది. అమ్మాయిని ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాం, నువ్వు సాయంకాలం అక్కడికే వచ్చేసాయి అని. ఎంతో సంతోషంగా ఆసుపత్రి చేరుకున్న అతను డాక్టర్ చెప్పిన మాటలు విని నిలువున నీరైపోయాడు. మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం, ప్రయోజనం లేకపోయింది. ఇంకా ఆపరేషన్ చేయక తప్పదు. అంతేకాదు, మరో విషయం కూడా మీకు చెప్పాలంటే నాకు చాలా బాధగానే ఉంది. ఆవిడ ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పని చేయక తప్పదు. ఈ బిడ్డ మీకు దక్కకపోగా ఆమె మళ్ళీ తల్లయ్యే అవకాశం కూడా ఉండదు అంది డాక్టరమ్మ అతని వంక సానుభూతిగా ఆదరంగా చూస్తూ. మరీ ఆలస్యం చేయకండి డాక్టర్, వెంటనే ఆపరేషన్ చేసి ఆమెనైనా నాకు దక్కనివ్వండి అని ఆర్తితో డాక్టర్కి చెప్పి ఆమె చూపించిన కాగితాల మీద సంతకం చేసొచ్చాడు. ఆపరేషన్కు ముందే అరవిందకిచ్చిన మాట ప్రకారం ఆమెకు తెలివి వచ్చేదాకా ఆమె మృత శిశువును ఉంచి తరువాత ఆమెకు ఒకసారి చూపించి రమణమూర్తి, రామనాథం గారు స్వయంగా వెళ్ళి ఆ పిల్లవాడి శవాన్ని ఖననం చేసొచ్చారు. 3 రోజులు గడిచిపోయాయి. సాయంకాలం 5 గంటలవుతోంది. రమణమూర్తి అప్పుడే కాఫీ తీసుకొచ్చాడు. ఫ్లాస్క్లో కాఫీ గ్లాసులోకి వంచి మెల్లగా ఆమెకు తాగించబోతుంటే అతని చేతులని వారిస్తూ నాకొకటి అనిపిస్తోందండి అంది అరవింద. ఏమిటది? ఇంకా పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, ఈ ఒక్క శిశువు దక్కినా చాలు, మనకిద్దరు పిల్లలుంటారనుకున్నాను. కానీ భగవంతుడు ఆ అదృష్టాన్ని కూడా మనల్ని దూరం చేశాడు. ఇలా ఎందుకైంది అని ఆలోచిస్తుంటే నాకొక్కటే అనిపిస్తోంది. ఈ బిడ్డ బ్రతికుంటే కన్నతల్లి ప్రేమని, మమకారాన్ని ఈ ఒక్క బిడ్డకి అందించి కవితని నిర్లక్ష్యం చేస్తానేమో అనే ఉద్దేశంతో భగవంతుడు మొదటే నాకు ఇలాంటి శిక్ష విధించాడేమో. అలా ఎప్పటికీ కాదు. ఈ ఒక్క బిడ్డే కాదు, ఇంకా 10 మంది పిల్లలు పుట్టినా సరే వాళ్ళందరితో సమంగా, ఇంకా చెప్పాలంటే వాళ్లకంటే ఎక్కువగా కవితను చూసుకునే హృదయం నీకుందని నాకు తెలుసు. నువ్వు ఇలాగే మరోసారి మాట్లాడావంటే నాకు చాలా బాధగా ఉంటుంది అన్నాడు ఆమె నుదుటి మీద పడుతున్న వెంట్రుకలు వెనక్కి వేస్తూ. నాలో మీకింత నమ్మకం ఉండటం నా అదృష్టం. కానీ జరిగిన దాన్ని బట్టి ఆలోచిస్తుంటే నాలో నాకే నమ్మకం పోతోంది. నేను మామూలు మనిషినే, ఏనాడైనా నాలో పక్షపాతం తలెత్తొచ్చునేమో. నువ్వు ఇలా మాట్లాడితే నేను ఇంక వినను, అవతలికి వెళ్ళిపోతాను. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ భార్యని మందలించాడతను. మరి భగవంతుడు నాకు ఇలాంటి శిక్ష ఎందుకు విధించారంటారు? భగవంతుడి చర్యలకి నిర్వచనాలు వెతకటం మొదలు పెడితే ఈ జన్మలో మనకి ప్రాప్తమైన దురదృష్టానికి, శిక్షలకి కారణాలని వెతకటం మొదలు పెడితే మనకి సమాధానం దొరకదు. అలాంటప్పుడే మనం పూర్వజన్మలని, ఆనాటి పాపపుణ్యాలని నమ్మాల్సి వస్తుంది. ఇంకా నువ్వు ఈ విషయాలు ఏమీ ఆలోచించకు. నువ్వు త్వరగా కోలుకొని ఇంటికి రావాలి. నీకోసం బెంగ పెట్టుకొని కవిత అన్నం తినటం కూడా మానేసింది అన్నాడు. అవునట, పిచ్చి మొద్దు. ఇక్కడికి తీసుకొస్తే ఇలా పడుకున్న నన్ను చూసి భయపడిపోయి దగ్గరకైనా రాకుండా ఒకటే ఏడుపు. ఇంటి దగ్గరున్నంతసేపు అమ్మా అమ్మ అంటూ ఒకటే గొడవట అంటూ కళ్ళల్లోంచి జారిపోతున్న కన్నీళ్ళొత్తుకుంటూ, మంచిది, ముందు ఇది తాగు అంటూ కాఫీ గ్లాస్ అందించాడు రమణమూర్తి. పక్కకు తిరిగి కర్చీఫ్తో కళ్ళొత్తుకుని. 15 రోజుల తర్వాత ఆసుపత్రి నుండి ఇంటికొచ్చిన అరవింద మరో 2 నెలలు పుట్టింట్లో విశ్రాంతి తీసుకుని కవితను తీసుకుని తమ ఇంటికి వచ్చేసింది. కథ కొనసాగుతుంది.